దగ్గర దగ్గర మనకు ఒక నెలకు మీరు యావరేజ్ గా వేసుకున్న 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వచ్చే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. నా వరకు చెప్తున్నాను, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన టైం ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే వేరే బిజినెస్ ఉంటాయి, ఇదేమో సపరేట్ గా పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకుంటారు. కాకపోతే ఇది లైఫ్ స్టాక్, మీ ఓనర్ ప్రెజెన్స్ లేదైతే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో అలీనా షీప్ అండ్ గోట్ ఫార్మ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ రెగ్యులర్ గా కూడా ప్రతిరోజు కూడా అటు గొర్రెలు మేకలు అమ్మకం కొనుగోలు జరుగుతుంటది. అట్లాగే దీంతో పాటు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఫ్రీక్వెంట్ గా ఇస్తుంటారు. సో ఇక్కడ ప్రజెంట్ గొర్రెలు మేకలు అమ్మకానికి ఉన్నాయా, ఉంటే ఎట్లాంటి అమ్మకానికి ఉన్నాయి, దాంతో పాటు కొత్తగా ఎవరైనా ఇటు షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ వైపు రావాలనుకున్నా వాళ్ళకి ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు. సో ఒక మంచి షీప్ ఫార్మ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని పూర్తిస్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్నటువంటి దీని ఓనర్ తహీర్ గారు వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే తహీర్ గారు. నమస్తే సార్. సో అలీనా షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ తోటి ఇక్కడ మనం కీసర్ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో ఎట్లా ఎట్లా నడుస్తుంది జనరల్ గా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ ఉన్నారు? సార్ నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 11 to 12 years ఈ ఫీల్డ్ లో వచ్చేసి ప్రతి సంవత్సరం మన దగ్గర ఫీమేల్స్ ఉంటాయి, మేల్స్ ఉంటాయి. మేల్స్ బక్రీద్కి ఒక 600-700 మేల్స్ ఇక్కడే మన దగ్గర వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మనం ఎక్కడ బయటికి వెళ్ళాం, ఇక్కడ నుంచే వాళ్ళు వచ్చి లైవ్ వెయిట్ లాగా తీసుకెళ్తాం. 600 వరకు ప్రతి ఇయర్ వెళ్తాయి. అవి మేల్స్ ఒకటి. ఆ తర్వాత ఫీమేల్స్ ఏవైతే పిల్లలు వస్తాయో అవి సపరేట్ గా ఉంటాయి. సపరేట్ గా మనం సేల్ చేస్తూనే ఉంటాం. ఒక 200-300 ఫీమేల్స్ ఎప్పుడు ఉంటాయి అన్నమాట. వచ్చిన పిల్లలు కూడా మనం సేల్ చేస్తుంటాం. ఈ విధంగా మన ఫామ్ రన్ అవుతుంది. స్టార్టింగ్ లో నేను చాలా స్ట్రగల్ చేశాను. ఆ స్ట్రగల్ చేయొద్దని ఈ ట్రైనింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేశాను. దగ్గర దగ్గర మనకు ట్రైనింగ్ స్టార్ట్ చేసి కూడా 5 years అవుతుంది. 5 years నుంచి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా అంటే ఒక బ్యాచ్ కి ఎంత గ్యాప్ తోటి స్టార్ట్ చేస్తుంది? 1 month ఉంటుంది సార్. 1 month ప్రతి మంత్ లో ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఎంత మందిని తీసుకుంటారు బ్యాచ్ లో దగ్గర దగ్గర 30 to 60 మెంబర్స్ వరకు వస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది? 1 day ఉంటుంది. మార్నింగ్ 9:30 to 5 వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ చూస్తారు కదా, ఇది ఇన్ని జీవాలు నేను మెయింటైన్ చేస్తున్నా అని చెప్పి చాలా తొందరగా ఆశపడి పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. మా తర్వాత మనకు ఫోన్ చేస్తారనమాట, సార్ మేము పెట్టొచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ కు సమాధానం కావాలంటే ట్రైనింగ్ కి రండి. ఎందుకంటే మీరు ఫోన్ లో మాట్లాడినా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మనకు కూడా ఎన్నో పనులు ఉంటాయి సార్. పనులు చేసి పెట్టి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రైనింగ్ కి రండి అని చెప్తా. ఆ తర్వాత ఇవి మీరు విజిట్ చేయాలంటే ఎప్పుడైనా రావచ్చు. ఆ విజిటింగ్ లో కూడా నేను ఉన్నాను ఫామ్. ఎందుకంటే విజిటింగ్ టైంలో నేనున్నా అనుకోండి, మీరు వచ్చారు ఒక 10 నిమిషాలు మాట్లాడే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి మీరు అడిగింది మేము చెప్పడం జరుగుతుంది. అదే ట్రైనింగ్ సెషన్ లో అయితే మార్నింగ్ 9:30 to 5 వరకు మీకోసమే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం అనేది మీకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో వచ్చి అన్ని వివరాలు తెలుసుకోండి. స్టార్ట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, ఎలివేటెడ్ షెడ్ నేనైతే చెప్తా అండి, ఫార్మింగ్ చేసే వాళ్ళకు ఎలివేటెడ్ షెడ్ మ్యాండేటరీగా కావాలి. ఇది ఒక ఉపాధి ఉన్నట్టు. మీరు ఎక్కడ వేరే దగ్గర పనిచేసే అవసరం కూడా ఉండదు. మీరు కరెక్ట్ గా ఇది చేసుకోండి. అలాంటి ఉపాధి అన్నమాట. కాకపోతే మనకు ఉపాధి అంటే జనరల్ గా మనం మంత్లీ దీని నుంచి అయితే ఏం తీసుకోలేము కదా. మంత్లీ కూడా తీసుకోవచ్చు సార్. ఎట్లా ప్లాన్ చేసి సెషన్ గా ఇప్పుడు బ్యాచెస్ పెట్టుకుంటే, కాకపోతే స్టార్టింగ్ లో మాత్రం మంత్లీగా ఏది ఉండదు. మీరు బిజినెస్ ఒకటి పెట్టారనుకోండి, టైం పడుతుంది. 1 year 2 year అర్థం అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఈ స్టార్టింగ్ ఫీల్డ్ లో లాస్ కాకపోతే సరిపోతుంది. అలాంటి టైంలో మీరు ఆశయద్దు అనమాట. ప్రాఫిట్స్ అనేది ఆశయద్దు. మనకి ఏదైతే ఉందో అది కరెక్ట్ గా నడుస్తుందా లేదా, అది ప్రాఫిట్స్ 100% వస్తాయి. మేము చెప్పే విధానం మీరు కంటిన్యూగా చేస్తే 100% వస్తాయి. మన దగ్గర ఇప్పుడు పిల్లలు ఉన్నాయి, నేను చెప్పే ప్రకారం గ్రోత్ వస్తుంది నాకు. మనకు ఎవ్రీ మంత్ 5 kgs యావరేజ్ లో రావాలంటే ఖచ్చితంగా రావాలి. అలా ఏదైనా డౌట్ ఉంటే ఎవరన్నా రండి, ఒక పిల్లని నేను చూపిడతా. అది మీరు తూగా వేసుకుని వెళ్ళండి. మళ్ళీ మంత్ తర్వాత రండి, 5 kgs బరాబర్ చూపిస్తాను. 5 to 6 kgs. అలాగా అన్ని పిల్లలకు మనకు గ్రోత్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే మెయింటెనెన్స్ అన్నమాట. మేము చెప్పిన ఫీడ్ టైం టు టైం మందులు ఇవ్వడం, డివార్మింగ్ చేయడం, వ్యాక్సిన్లు చేయడం, ఇవన్నీ చేయడం వలన మనకు గ్రోత్ అనేది ఉంటుంది. మోర్టాలిటీ మన దాంట్లో మీరు చెప్పొచ్చు 1 or 2% ఉంటుంది అంతే. అది కూడా కొన్ని బ్యాచ్ లో ఉండకపోవచ్చు, నేను అంటున్నా మీకు. అలాగా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే నేను చూడండి, లేబర్ కూడా ఎక్స్ట్రాగా పెట్టినా. నాకు ఈ మొత్తం ఆ జీవాలు ఫీమేల్స్ మేల్స్ పెట్టడానికి ఒక 4 to 5 members సరిపోతారు. కాకపోతే నేను ఇంకా 2 ఎక్స్ట్రా పెట్టినా అన్నమాట. అది ఎందుకు అంటే నాకు టెన్షన్ ఉండదు. ఎవరు లేరు అని చెప్పి వచ్చింది, 2 వెళ్ళిపోయారు, 3 ఇది మెయింటైన్ కాదు.
కాబట్టి దేవరాడి బయట నుంచి తెచ్చొచ్చిన తీసుకొచ్చిన ఆయనకి ఏం తెలియదు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, 2 రోజులు 3 రోజులు ఏదైనా ఊడ్చంటే ఊడ్చాడు, ఏదైనా ఏంటే వేస్తాడు. అంటే మనకు ఏదైనా మేసిందా లేదా అవన్నీ ఆయనకు ఉండదు కాబట్టి మార్నింగ్ 9కి వస్తాడు, ఈవినింగ్ 4:30కి చేతులు కడుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఎక్స్ట్రా జోడీని పెట్టాను. అంటే అందరు తెలిసిన వాళ్ళే ఉండాలి, ఒకరు పోయినా ఒకరి మీద భారం పడకుండా అన్నకు నీట్ గా మెయింటెనెన్స్ కావాలని చెప్పి ఇలాగా పెట్టుకున్నాను అన్నమాట. మేజర్ ఇక్కడ స్టాల్ ఫీడింగ్ కనిపిస్తుంది. అన్ని షిప్స్ సార్ ఇవి, నా దగ్గర గోడ్స్ లేవు. ఓకే, గోడ్స్ మీకు ఒక లెక్కలో ఒక 5-10 ఉంటాయి. అదే ఎక్కువ నా దగ్గర గోడ్స్ ఎందుకు లేవంటే అవి కంపల్సరీ అవుట్ గ్రేజింగ్ వెళ్ళాలి. ఒక పూటాన అవుట్ గ్రేజింగ్ వెళ్తేనే మేక మేక వచ్చేసి ఇంటెలిజెంట్ బ్రీడ్. మనం తెలివి గల జీవన్ అనేది యానిమల్ అనేది మనం మేక అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 10/10 ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, చిన్న రూమ్ లో మీరు ఒక 5 గొర్రెలు ఒక 5 మేకలు పెట్టండి. పెట్టిన తర్వాత అవి ఏం చేస్తాయంటే గొర్రెలు ఎటైనా పడతాయి, దాంట్లోనే వచ్చేస్తాయి, దాంట్లో నేడతాయి, మళ్ళీ దాంట్లోనే పడతాయి. మేకలు అట్లా కాదు, ఏదైనా ఎత్తు ప్రదేశం ఉంటేనే మనకు ఏది మంచిగా అనిపిస్తుందో అలా ఆ విధంగా అక్కడే కూర్చుంటాయి. లేకుంటే ఆ మార్నింగ్ టు డే వరకు అవి నిలబడే ఉంటాయి. అలాగనమాట. అందు గురించే కంపల్సరీ మేకలకి అయితే అవుట్ గ్రేజింగ్ చేయాల్సిందే. అందు గురించి నేను పెట్టాలి. ఇక్కడ మనకు ఫారెస్ట్ లేదు, అవుట్ గ్రేజింగ్ లో మనం మేకలు పెట్టాలంటే పెట్టుకోవాల్సింది. ఒక పూట బయట కంపల్సరీ. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న గొర్రెలు ఎట్లాంటి బ్రీడ్స్ ఉన్నాయి? ఇవన్నీ దీంట్లో నేను ఎక్కువగా కర్ణాటక తెచ్చాను, సింధనూరు జీవాలివి. ఆ తర్వాత మన దగ్గర లోకల్ కూడా ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చేసి లోకల్వి, ఆ బ్యాచ్ వచ్చేసి సింధనూరు జీవాలు ఎక్కువ ఇలా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర లోకల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా ఎక్కువ నెల్లూరు జుడి పని లేకపోతే మాచర్లని వీటి వైపు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. పెట్టొచ్చండి, ఏదైనా పెట్టొచ్చు. మనకు మాచర్లా కూడా 5 to 6 kgs వెయిట్ గెయిన్. కాకపోతే దానికి మెయింటెనెన్స్ ఏదంటే హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి 15 రోజులకు కడగడం అలాంటిది చేయాలి. వీటికి అవసరం లేదన్నమాట, బూరు ఎక్కువ ఉండదు కాబట్టి గలీజ్ తొందరగా కావు, అవి నీట్ గా ఉంటాయి అన్నమాట బూరు లేకుంటే. అదే మీకు హెయిర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాంట్లోనే ఎలివేటెడ్ ఉన్నా కొంచెం వరకు కొన్నిసార్లు మెత్తగా పెడతాయి, కొన్నిసార్లు క్లీన్ చేసేటప్పుడు అది ఎంటికల్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనమైతే లోకల్ పిల్లలే తీసుకొస్తాం. మాచర్ల పిల్ల కొనాలంటే కూడా ఎక్కువ రేట్ తీసుకుంటాం, రేట్ కూడా తీసుకునేటప్పుడు ఎక్కువ పడుతుంది కాబట్టి మనం లోకల్ జీవాలని ప్రిఫర్ చేస్తాం. మాచర్లవి నేను పెడతా, కాకపోతే ఆ పిల్లలు ఆ వెరైటీనే వేరే ఉంటది అనమాట, దాని మెయింటెనెన్స్ వేరే, అన్ని సెపరేట్ అన్ని వేరే విధంగా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో జనరల్ ఎవరైనా కొత్తగా ఫార్మర్ ఇటువైపు వచ్చి దీనిలో సస్టైన్ కావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు కానీ లేకపోతే ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు దీనిలో చేసుకోవచ్చు అండి, మీరు టైం ఇవ్వాలి. మెయింటెనెన్స్ అంటేనే మనం ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన టైం ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే వేరే బిజినెస్ ఉంటాయి, ఇదేమో సపరేట్ గా పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకుంటారు. కాకపోతే ఇది లైఫ్ స్టాక్, మీ ఓనర్ ప్రెజెన్స్ లేదైతే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇంకోటి ఎలివేటెడ్ షెడ్ ఉండాలి. మీరు 100 జీవాలు పెట్టాలనుకుంటున్నారు, 100 జీవాలు బడ్జెట్ ఉంది, 50 జీవాలు పెట్టండి. ఆ 50 జీవాలతో ఎలివేటెడ్ షెడ్ పెట్టుకోండి, మీకు మెయింటెనెన్స్ అర్థమవుతుంది. లేబర్ లేకుండా మీ సొంతంగా మెయింటైన్ చేయొచ్చు, అంత బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఎలివేటెడ్ షెడ్. రోగాలు రావు, 4-5 రోజులు కాదు 10 రోజులు వర్షాలు రాని కంటిన్యూగా మీ జీవాలు నీట్నెస్ గా ఉంటాయి, తడవకుండా ఉంటాయి. ఏదైనా యూరిన్ వేసినా కింద పడిపోతుంది కాబట్టి మీకు ఆ పనే ఉండదు. అదే వర్షాకాలంలో మీరు 3 నెలలు మేపినా ఒక 4 రోజులు అది బయట ఇప్పి తర్వాత ఇప్పుడు దొడ్డి ఆరదు వర్షాకాలం, మళ్ళీ దాంట్లోనే మీరు కొడతారు, మళ్ళీ దాంట్లోనే కూర్చుంటాయి. కాబట్టి అప్పుడు దగ్గులు, ఆ తర్వాత నిమోనియా సిమ్టమ్స్ వచ్చేసి పిల్ల వీక్ అవడం, రోగాలు రావడం అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్ షెడ్. కాబట్టి ఈ షెడ్ లో మెయింటెనెన్స్ ఎక్కువ, ఆ తర్వాత మీరు సొంతంగా మెయింటైన్ చేసుకోవచ్చు లేబర్ లేకుండా. ఒక 50-100 జీవాలు మెయింటైన్ చేయాలనుకుంటే అలాంటి ఫెసిలిటీ ఉందన్నమాట ఎలివేటెడ్ షెడ్. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలంటారు. నేను ఎలివేటెడ్ షెడ్ ఉంటేనే మీకు సక్సెస్ అన్నది. కాబట్టి ఇంకా ఫీడ్ మేనేజ్మెంట్ ఉండాలి, మీ ప్రెజెన్స్ ఉండాలి, ఎలివేటెడ్ షెడ్ ఉండాలి, ఫీడ్ మేనేజ్మెంట్ ఉంటేనే సక్సెస్. ఫీడ్ మేనేజ్మెంట్ ఎట్లాంటి ఫీడ్ అయితే తొందరగా మీరు ఇలాగ 1 month కి 5 kgs వరకు గ్రోత్ వస్తానండి. సో మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు, ఎట్లాంటి ఫీడ్ మేనేజ్మెంట్? కొత్తగా TMR అని వచ్చిందండి, అది కూడా మేము అది కూడా వేస్తున్నాం. మేమైతే ఫస్ట్ పల్లి కొట్టేస్తాం, ఒక 2 పూటలు పల్లి కొట్టేస్తాం, ఒక పూట వచ్చేసి సైలేజ్ TMR కలిపి వేసేస్తాం. మన దగ్గర సొప్ప ఉంది కదా, అవును, ఆ సొప్ప TMR కలిపి ఒకసారి వేసేస్తాం. డైలీ ఎన్ని టైమ్స్ చేస్తుంటారు? 3 to 4 times. కొత్త ఎవరైనా స్టార్ట్ చేసుకుంటే స్టార్టింగ్ లో వాళ్ళకి ఎట్లా లాభాలు రావు, దాంతో పాటు లాభాలు వస్తాయండి, కంపల్సరీ లాభాలు అయితే వస్తాయి. అంటే ఇనిషియల్ గా కొద్ది రోజులు అయితే దానికి గ్రో అయ్యేదాకా 3 months ఆగాలి. 3 months ఆగాలి. ఇదేమే శాలరీకి మనం చేస్తలేం కాబట్టి మినిమం ఒక 3 to 4 months ఆగితేనే మనకు రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లలైతే. అదే ఫీమేల్స్ అయితే దగ్గర 8 నెలల 8 నుంచి
నుంచి సంవత్సరం లోపల ఒక బ్యాచ్ అనేది వస్తుంది. వచ్చిన పిల్లలు మనం అమ్ముకుంటా రొటేషన్ చేసుకుంటా ఉండాలి. 100 జీవాలు పెట్టుకున్నాము. ప్రతి 2 సంవత్సరాలకి మీకు దగ్గర మీకు 240 to 250 కిట్స్ అనేది వస్తాయి. ఒక 10% మోటాలిటీ తీసేయండి పిల్లలు చిన్నవి కాబట్టి కొంచెం స్టార్టింగ్ లో మెయింటెనెన్స్ అది 2 years లో 240 కిట్స్ వరకు వస్తాయి. మీకు ఒక 100 పిల్లలకు మెయింటెనెన్స్ పోయినా మిగతా 140 ఏదైతే పిల్లలు ఉన్నాయో ఆడే ప్రాఫిట్ లోనే మీరు ఉంటారు. దీంట్లో కొంచెం మోడర్న్ గా కూడా డ్రింకర్లు కానీ అవన్నీ కూడా కొంచెం మోడర్న్ గా ఇప్పుడు చూడండి నేను అంతా సిస్టమేటిక్ గా పెట్టుకున్నా అన్నమాట. ఈ ఆటోమేటిక్ వాటర్ డ్రింకర్స్ మీరు నీళ్ళు అయిపోయిన తర్వాత వెంటనే వస్తే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాను. అలాంటిది పెట్టిన. ఇంకా వేరే వాటికి కింద నీళ్ళు వస్తుంటాయి. 24 hours వాటర్ ఉంటే 24 hours స్పీడ్ ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ చేసేస్తాం. 200 పిల్లలు ఒక జోడి మెయింటైన్ చేయాలి. 200 పిల్లలు అలాంటి షెడ్స్ నేను అనేది నిర్మాణం చేసుకున్నాను అనమాట. జనరల్ గా మేల్స్ పెంచుకుంటే ఎక్కువ మార్జిన్స్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే కంబైన్ గా ఫీమేల్స్ మేల్స్ అట్లా? మేల్స్ ఫీమేల్స్ 2 ఉండాలండి. 2 ఉంటేనే మంచిది. 2 ఉంటే ఏమవుతుందంటే ఈ పిల్లలు అనేది 3 to 4 months ఒక బ్యాచ్ గా వెళ్తాయి. అవేమో 1 year కి ఒకసారి మనకు అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి ఫామ్ అంటేనే బ్రీడింగ్ అండి. ఆ తర్వాత ఈ కిడ్స్ అనేది మనం ఈ ఫార్మింగ్ అన్నారు కిడ్స్ తెచ్చుకొని అమ్ముకుంటే. కాకపోతే ఇది కూడా ఒక రొటేషన్ లాగా ఉంటది కాబట్టి ఇది చేయొచ్చు. ఫార్మింగ్ జాగా ఉంటే 2 చేయాలి. మనకు సొంతంగా జాగా ఉంది, ఫీడ్ వేసుకోవాలి. బ్రీడింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఒక 3 ఎకరాల్లో 100 జీవాలకు 3 ఎకరాలు ఉండాలి. ఆ 3 ఎకరాల్లో గడ్డి అనేది ఉండాలి. ఆ గడ్డి ఉంటేనే జీవాలని ఫీమేల్స్ కి లోపల ఉంచి మనం పెంచితే సెట్ అవుతుంది. అదే పిల్లలకైతే మనకు జాగా లేకున్నా పర్వాలేదు కానీ ఒక 1 acre ఉంది, షెడ్, ఆ తర్వాత రూమ్స్ వచ్చినా సరిపోతుంది. అలా ఓకే. జనరల్ గా ఇప్పుడు మన దగ్గర డైలీ సేల్ జరుగుతున్నా సో ఎంత లైవ్ వెయిట్ ఏ రేంజ్ లో ఉంటుండొచ్చు మన దగ్గర? ఎట్లాంటి ఇప్పుడు మన దగ్గర మేజర్ లోకల్ బ్రీడ్లు, తర్వాత సింధనూరు బ్రీడ్ ఉందన్న. సో వీటికి ఎట్లా డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో? డిమాండ్ అయితే బాగుందండి. మీట్ డిమాండ్ అనమాట. మీకు సింధనూరు ఉన్నా, లోకల్ పిల్లలు ఉన్నా, నెల్లూరు జుడిపి ఉన్నా, మాచర్లో ఉన్నా, అన్ని పిల్లలు మీట్ మీద ఆధారపడ్డాయి. కాకపోతే కొంతమంది ఫ్యాన్సీగా పెంచుతారు. నెల్లూరు జుడిపి దగ్గర 80,000 లక్షల రూపాయలు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఆ మాచర్లో కూడా అంతే అనమాట. ఫ్యాన్సీగా పెంచితే ఆ రేట్లు కూడా వస్తాయి. ఇప్పుడు మనం మీట్ పర్పస్ గా వెళ్తే మన లోకల్ పిల్లలు, ఆ తర్వాత నెల్లూరు జుడిపి ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీరు జనరల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, సో బెస్ట్ మీకు మంచి ఇయర్ ఎట్లా అనిపించింది? సో ఎన్ని యానిమల్స్ తోటి మెయింటైన్ చేస్తే అనిపించింది? సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు మెయింటైన్ చేస్తున్న యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? సో ఎంత ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దీన్ని బ్యాచ్ లాగా చూసుకుంటారా, సంవత్సరంలో చూసుకుంటారా, ఎట్లా చూసుకుంటారు? అంటే మీరు నాకు శాలరీ అంటే మీకు నెలకి ఎంత వస్తుంది మీరు అడుగుతున్నారా? అవును. చూడండి ఇది ఎలా ఉంటుందంటే నా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే దగ్గర ఒక 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది సంవత్సరం. నా టర్న్ ఓవర్ దాంట్లో ఒక 20 to 25% అనుకోండి ప్రాఫిట్. దగ్గర మనకు ఒక నెలకు మీరు యావరేజ్ గా వేసుకున్న 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వచ్చే ఛాన్సెస్ నా వరకు చెప్తున్నాను. మీ వరకు అంటే మీరు ఎన్ని యానిమల్స్ మెయింటైన్ చేస్తుంటారు ఒక సంవత్సరం? ఇప్పుడు చూడండి నా దగ్గర ఒక 200 ఫీమేల్స్ ఉంటాయి, 200 కిడ్స్ ఉంటాయి. ఈ కిడ్స్ అనేది బ్యాచ్ వైజ్ గా మారుతుంటాయి అన్నమాట. ప్రతి 3 months ఒక బ్యాచ్ అంటే 200-300 బ్రీడర్స్ మెయింటైన్ చేస్తారు. మెయిల్స్ కూడా మెయింటైన్ చేస్తారు, సపరేట్ చేస్తాం. ఈ బ్యాచ్ లోనే దగ్గర ఒక 3-4 లక్షలు అలా మనకు మిగులుతాయి, ఎక్కువనే మిగులుతాయి. ఆ తర్వాత భక్తుల్లో ఒక 700 జీవాలు పోతాయి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే మాత్రం నెలకు 1.5 to 2 lakhs వరకు మనం అదేమో వస్తుంది. సో జనరల్ మీరు ఎక్కడి నుంచి సేకరించుకుంటారు ఈ కొత్తగా కిడ్స్ కానీ వాటిని? ఇప్పుడు మనకు రైతులు ఉన్నారు, ఫోన్ చేసిన వెంటనే బండి వచ్చి నీళ్ళు కొడతారు. ఎవరికైనా కావాలన్నా లైవ్ వెయిట్ గా పిల్లలు ఇస్తాం. కాబట్టి మనకు మీరు అవసరం లేదు, మీ కాడికి తెచ్చిపోయి మన దగ్గర తీసుకుని వస్తారు అన్నమాట. రెగ్యులర్ గా తీసుకుంటాం. అదే అంటే మార్కెట్ కి అంటే బయట సంతలలో దొరికేటువంటి అక్కడ ఉండేటువంటి మార్కెట్ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చేటువంటి మార్కెట్ కి ఏమైనా తేడా ఉంటుందా? ప్రైస్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు మన దగ్గర తీసుకుంటే డైరెక్ట్ ఫీమేల్స్ దగ్గర నుంచి పిల్లలు ఎవరైతే సపరేట్ చేస్తారో అవి డైరెక్ట్ గా మీ షెడ్కి వెళ్తాయి. అదే బయట నుంచి కొన్నారనుకోండి అవి తిరిగి వస్తాయి అన్నమాట. సంతల్లో తీసుకుపోవడం, అక్కడ మంచి జీవాలు రావాలి, మళ్ళా తర్వాత రోగా వచ్చిన జీవాలు వస్తాయి. ఆ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మోర్టాలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మన దగ్గర డైరెక్ట్ ఫీమేల్స్ నుంచి సపరేట్ చేసి మంచి ఫ్లాక్ లో నుంచి మంచి పిల్లలు తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ రోగాలు వచ్చే 90% రావు. ఒకవేళ మీ మెయింటెనెన్స్ సరిగా లేకుంటే మాత్రం ఎవరు ఏం చేయరు. మీ మెయింటెనెన్స్ బాగుంది అంటే మీరు 100% షూర్ గా మీరు కొనసాగచ్చు పిల్లలు తీసుకొని. సో ఓవరాల్ అయితే మంచి నెలకైతే మంచి ఆదాయాన్ని అయితే మీరు తీసుకుంటారు? నేనైతే తీసుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్ చెప్పండి, ఎవరైనా ఇటువైపు రావాలనుకుంటే వాళ్ళకు ఎట్లాంటి అవకాశాలు, ఎట్లాంటి లాభాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ట్రైనింగ్ వస్తే అన్ని వివరాలు తెలుస్తాయండి. నేను ఒకటే సజెషన్ ఇస్తాను. ట్రైనింగ్ వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చొని అన్ని విన్న తర్వాత షెడ్
ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లేబర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఆ తర్వాత రూమ్స్ కి ఎంత అవుతుంది, జగా ఎంత కావాలి, ఆ తర్వాత పెట్టుబడి జీవాలకి ఎంత అవుతుంది, పెట్టుబడికి ఖర్చు వస్తుంది. మళ్ళీ జీవాలు పెట్టాము, ఈ పిల్లలు పెట్టినాను కదా 200లకు దగ్గర నాకు 1,20,000 అవుతుంది నెలకు. ఆ పెట్టుబడి కూడా పెట్టాలి 3 నెలల దగ్గర 3 నెలలకు అంతా మనమే పెట్టాల్సిందే. ఇప్పుడు పిల్లలకు 7 లక్షలు ఉన్నాయని చెప్పి పిల్లలు తెచ్చుకొని మళ్ళీ దానికి ఫీడ్ పెట్టకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మీరు స్టార్ట్ చేసేది ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వ్యాక్సినేషన్, డివార్మింగ్ ఎందుకు చేయాలి, మొన్న డివార్మింగ్ చేసిన పెద్ద నటలు పడ్డాయి. ఆ విధంగా అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు వచ్చి అంతా తెలుసుకొని సొంతంగా మీరు డిసిజన్ తీసుకోండి. ఎవరో చెప్పారు, యూట్యూబ్ లో చూశారు, యూట్యూబ్ లో చూసేది ఇన్ఫర్మేషన్ సగం ఉంటుంది, మీరు తెలుసుకునేది విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్ కూడా చూపిస్తాం మేము. డివార్మింగ్ ఎలా చేస్తున్నాం, ఆ తర్వాత ఇంజక్షన్లు ఎలా ఇస్తున్నాం, ఎలాంటి మందులు వాడాలి, ఇన్ని విధాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది తాహిర్ గారు చెప్తున్నారు. దాదాపు వీళ్ళ దగ్గర ఎవ్రీ మంత్ అయితే ఒక ట్రైనింగ్ సెషన్ అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది చెప్తున్నారు. సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర డైలీ మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర లైవ్ వెయిట్ తోటి లైవ్ వెయిట్ ప్రకారం కూడా వీళ్ళ దగ్గర సేల్ జరుగుతుందని చెప్తున్నారు. సో కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేసి వీళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చి అయితే విజిట్ చేసి చూసి నచ్చితే తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా జనరల్ గా దీనిపైన ఈ షీప్ ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఫామ్ విజిట్ చేస్తే కొంత అవగాహన కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి నెల అయితే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంటది. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే చూడొచ్చు. సో మేజర్ గా ఎవరైనా ఎలివేటెడ్ షెడ్ లో వేసుకుంటే కనుక కొంత మెయింటెనెన్స్ తగ్గుతుంది. సో మెయింటెనెన్స్ తగ్గడంతో పాటు రోగాలు కూడా బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా తాహిర్ గారు చెప్తున్నారు. సో ఓవరాల్ గా కూడా షీప్ ఫార్మింగ్ లో మంచి లాభాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. సో ఇది ఈ అడ్రస్ వచ్చేసి ORR ఎగ్జిట్ నెంబర్ 8 కీసర దయారా, హైదరాబాద్ దగ్గరలో, హైదరాబాద్ అవుటర్ రింగ్ సమీపంలో కూడా ఇలా ఫామ్ లొకేట్ అయితే ఉన్నది.